కాకతీయుల కాలం నుంచి మొన్నటి తెలంగాణ ఉద్యమం వరకు చరిత్రలో ప్రతి చోట ఓ పేజీని ఏర్పాటు చేసుకుంది ఆ ప్రాంతం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చారిత్రక వైభవం కలిగిన కీలక పట్టణంగా ప్రత్యేకతను సంతరించుకుంది ఆ పట్టణం. రాజులు పోయినా రాజ్యాలు పోయినా చరిత్రకు ఆనవాలుగా నిలిచింది జగిత్యాల. ఇంతకీ ఈ ప్రాంతానికి ఆ పేరు ఎలా వచ్చింది? జగిత్యాల చరిత్ర ఏంటి? హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ మా ఊరి కథలో. వేల ఏళ్ల చారిత్రక ప్రాంతం. కుగ్రామం నుండి జిల్లా కేంద్రంగా ఎదిగిన పట్టణం జగిత్యాల. దేవాలయాలతో ఆధ్యాత్మికత, ఉద్యమాలతో విప్లవాన్ని పుణికిపుచ్చుకున్న ప్రాంతం జగిత్యాల. ఇంతటి ఘన చరిత్ర ఉన్న జగిత్యాలకి ఆ పేరు వెనుక రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. జగిత్యాల వైభవం వెనుక పక్కనే ఉన్న పొలాస గ్రామం ఉంది. పొలాస గ్రామానికి జగిత్యాల కంటే పురాతన చరిత్ర ఉంది. పూర్వం పొలాస కేంద్రంగా పరిపాలన జరిగింది అనడానికి ఆధారాలున్నాయి. ఇక జగిత్యాలకు ఈ పేరు రావడానికి ముఖ్యంగా రెండు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. పొలాస రాజధానిగా పరిపాలించిన జగ్గదేవుడు తన పరిపాలనా కాలంలో 21 యుద్ధాలు చేసి పరిసర ప్రాంతాల్లో పలు నూతన గ్రామాలను స్థాపించాడు. పొలాసకు దక్షిణాన జగ్గదేవుడు జగ్గదేవాలయం అనే గ్రామాన్ని నిర్మించాడని, అదే జగదేవాలయంగా ఆ తర్వాత నేటి జగిత్యాలగా స్థిరపడిందని స్థానికులు కథలుగా చెప్పుకుంటారు. జగిత్యాలకు పేరు ఎలా వచ్చిందనేటువంటి విషయానికి వచ్చినట్టయితే చారిత్రకంగా రెండు కథనాలు అనేటువంటి ప్రచారం లోపల ఉన్నాయి. ఒకటి ఏంటంటే పులాస రాజులకు సంబంధించినటువంటి ఆ పులాస రాజు అయినటువంటి జగ్గదేవుడు. అంటే పులాస అనేటువంటిది జగిత్యాలకు 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పులాస అనేటువంటిది ఈ పులాస ప్రాంతాన్ని పులాస దేశం అని చెప్పి పిలిచేటువంటి వాళ్ళు ఈ పులాసని దాదాపు 100 సంవత్సరాల పాటు, అంటే 1080 కంటే ముందు నుంచి కూడా పరిపాలించినటువంటిగా ఆధారాలు ఉన్నప్పటికీ 1080 నుంచి 1158 వరకు 4 రాజులు పులాసని పరిపాలించడం అనేటువంటి జరిగింది. సో దాంట్లో మొదటి రాజు దుర్గరాజు, రెండవ రాజు మేడరాజు, మూడవ రాజు జగ్గదేవుడు, నాలుగో రాజు మళ్ళీ రెండవ మేడరాజు 1158 వరకు పరిపాలన చేయడం అనేటువంటి జరిగింది. ఇందులో మూడవ రాజు అయినటువంటి జగ్గరాజునే జగ్గదేవుడు అని చెప్పి పిలుస్తారు. ఈ జగ్గదేవుని పేరు మీదుగానే జగ్గదేవుడు తన పరిపాలనా కాలం లోపల ఆయన అనేక 21 యుద్ధాలు చేయడమే కాకుండా ఆయన అనేక గ్రామాలని కూడా నిర్మించడం అనేటువంటి జరిగింది. సో అందులో ఈ పులాసకు దక్షిణాన ఉన్నటువంటి 9 కిలోమీటర్ల దూరం లోపల ఆయన తన పేరు మీదుగా ఒక గ్రామాన్ని నిర్మించడం అనేటువంటి జరిగింది. దాన్నే అతని పేరు మీదుగా జగ్గదేవాలయము అని చెప్పి పిలవడం అనేటువంటి జరిగింది. ఈ జగ్గదేవాలయమే జగదాలయంగా ఆ తరువాత కాలక్రమేణా జగిత్యాలగా స్థిరపడడం అనేటువంటిది జరిగింది అనేటువంటిది ఒక కథనం. ఇక మరో కథనం ప్రకారం జగిత్యాలలో నేటికి ఓ నక్షత్రాకారంలోని కోట దర్శనమిస్తుంది. కరీంనగర్ కు ఒకప్పుడు జిల్లా కేంద్రమైన యలగందుల కోటకు అధిపతిగా మబారిజుల్ ముల్క్ జఫరుద్దౌలా మీర్జా ఇబ్రహీం ఖాన్ ఉండేవాడు. 1747లో జగిత్యాలలో నక్షత్రాకార కోటని ఇబ్రహీం ఖాన్ నిర్మించాడు. ఆ సువిశాలమైన పటిష్టమైన కోట నిర్మాణానికి ఫ్రెంచి ఇంజనీర్లైన జాక్ అండ్ థాల్ సహకరించారని, ఆ ఇద్దరు ఇంజనీర్ల పేరు మీదే జాక్ అండ్ థాల్ అనే పేరు పెట్టగా అది కాస్త క్రమంగా జగిత్యాలగా మారిందని, ఆ తర్వాత జగిత్యాలగా స్థిరపడిందని మరికొందరు చెబుతూ ఉంటారు. జగిత్యాలను ఎలగందల కిలాకి అధిపతిగా ఉన్నటువంటి జఫరుద్దౌలా, ఈ జఫరుద్దౌలా జగిత్యాల లోపల ఒక కిలాను నిర్మించడం అనేటువంటి జరిగింది. సో అది ఏంటంటే ఆ కిలాని నక్షత్రాకారం లోపల నిర్మించడం జరిగింది. అది సున్నంతో నిర్మించడం జరిగింది నక్షత్రాకారం లోపల. సో దాన్ని ఫ్రెంచి ఇంజనీర్లు అయినటువంటి జాక్ అండ్ థాల్ అనేటువంటి ఫ్రెంచి ఇంజనీర్ల సహాయంతో దాన్ని నిర్మించడం అనేటువంటి జరిగింది. కాబట్టి వాళ్ళ సహాయంతో వాళ్ళ పేర్ల మీదుగానే జాక్ అండ్ థాల్ని జగిత్యాలగా పిలవడం జరిగింది. అదేవిధంగా కాలక్రమేణా ఆ జగిత్యాల అనేటువంటిది జగిత్యాలగా మారడం అనేటువంటిది జరిగింది. జగిత్యాలకు ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది. వాస్తవానికి జగిత్యాల అనే పేరు ఏ విధంగా వచ్చిందంటే రెండు కథనాలు ప్రచారంలో ఉన్నవి. ఒకటి, క్రీస్తు శకం 1116 సంవత్సరంలో పులవాసను కేంద్రంగా చేసుకుని పరిపాలించిన జగ్గదేవుడు అనే రాజు ఈ పరిసర ప్రాంతాలలో అతని పేరు మీదుగా జగ్గదేవుడు అనే ఒక ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఆ ఆలయం చుట్టూ వెలిసిన గ్రామమే కాలక్రమేణా జగిత్యాలగా మారిందని ఒక కథనం ప్రచారంలో ఉన్నది. అంతేకాకుండా నిజాంల కాలంలో జగిత్యాల ఇప్పుడు మనం పిలువబడుతున్న కిలా జగిత్యాల కోట అనేది
ఫ్రెంచ్ ఇంజనీర్ అయిన జాక్ తాల్ అనే ఒక ఇంజనీర్చే దాని యొక్క డిజైన్ అనేది చేయబడింది. మనకు దీనికి సంబంధించిన శాసనాధారాలు కూడా లభ్యమవుతున్నాయి. ఆ జాక్తాల్ పేరు మీదగానే ఆ కోట చుట్టూ డెవలప్ అయిన నగరం ఏదైతే ఉందో దానికి జగిత్యాల అనే పేరు వచ్చిందని చెప్పేసి అది కూడా మనకు ఒకటి పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశము. ఇక జగిత్యాలలో చెప్పుకొత్తగా నిర్మాణంగా ఉంటుంది ఈ క్లాక్ టవర్. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1937లో తన పరిపాలనా రజతోత్సవాలను రాజ్యమంతటా జరిపించాడు. ఆ సందర్భంగా నాటి స్థానిక జమీందారు ధర్మ జలపతిరావు జగిత్యాల నడిబొడ్డున ఎత్తైన క్లాక్ టవర్ ను నిర్మించారని స్థానికులు చెబుతూ ఉంటారు. క్లాక్ టవర్ నిర్మించిన జమీందార్కు నిజాం నవాబు ఓ ఖరీదైన బహుమతి కూడా ఇచ్చినట్లు చెప్తూ ఉంటారు. జగిత్యాల ప్రాశస్తానికి వచ్చినట్టయితే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మనం ప్రధానంగా ఉన్నటువంటి క్లాక్ టవర్ కానీ చెలగల్ గడి మనకి ఇప్పుడు వేణుగోపాల స్వామి గుడి పక్కన ఉండే అది ఇప్పుడు అక్కడ లేదు అది. సో దీన్ని అప్పుడు మనకి ఏంటంటే మనకు తెలంగాణ ప్రాంతాన్ని అప్పుడు పరిపాలించినటువంటి నిజాం కాలంలో పడి ఇది నిర్మించబడింది. సో అప్పుడు ఉన్నటువంటి నిజాం అలీ ఖాన్ చివరి రాజు అయినటువంటి నిజాం అలీ ఖాన్ కాలంలో పడ నిజాం అలీ ఖాన్ మనకు చివరి సుల్తాన్ అన్నమాట. ఆయన చివరి పాలకుడు 1911 నుంచి 1948 వరకు పరిపాలన చేయడం జరిగింది. ఆయన కాలంలో పడిన జగిత్యాల కేంద్రంగా ఉండేటువంటి తాలూకా కార్యకలాపాలన్నీ కూడా రెవెన్యూ ఫోర్ట్లోనే జరిగేటువంటివి. సో ఆయన జగిత్యాల ప్రాధాన్యతకు వచ్చినట్టయితే క్లాక్ టవర్ ఒకటి చెప్పుకోవచ్చు మనము. ఈ క్లాక్ టవర్ విషయానికి వచ్చినట్టయితే దొర జవ్వాడి జగపతిరావు అనేటువంటి దొర ఆయన 25 ఇయర్స్ అయినటువంటి సందర్భంగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పరిపాలన 1911లో అధికారంలోకి వచ్చాడు. ఆయన 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దాన్ని క్లాక్ టవర్ని ఆయనకు గుర్తుగా నిర్మించడం అనేటువంటిది జరిగింది అనేటువంటిది మనకు చరిత్ర చెప్తున్నటువంటిది. సో దాన్ని నిర్మించినందువల్ల ఆయనకు జవాడి జగపతి రావు గారికి ఒక గిఫ్ట్ కూడా సుల్తాన్ ఇచ్చాడు అనేటువంటిది చరిత్ర చెప్తోంది. ఆ తర్వాత ఆయన అదే కాకుండా మనకు ప్రసిద్ధి చెందినటువంటి చెల్గల్ గడి ఒకటి ఉండే. చెల్గల్ గడిని పోలినటువంటి విధంగానే మనకు వేణుగోపాల స్వామి గుడి పక్కన ఒక చెల్గల్ గడి అనేటువంటిది ఉండేటువంటిది. సో దాన్ని కూడా ఆయనే కట్టించాడు అనేటువంటిది ప్రతిదీ మనకు ప్రధానంగా జగిత్యాల లోపల చారిత్రకంగా ఉన్నటువంటివి ఇవి. పూర్వం జగిత్యాల కంటే పక్కనే ఉన్న ప్రస్తుత పొలాస అనే గ్రామమే చాలా పెద్దది. అప్పట్లో జగిత్యాల ఓ చిన్న గ్రామం. పౌలస్తేశ్వర స్వామి ఆలయం పేరు మీదనే పొలాస అనే గ్రామం ఏర్పడింది. యలగందుల జిల్లా కేంద్రంగా ఉన్నప్పుడు పొలాస తాలూకా కేంద్రంగా ఉండేది. జగిత్యాల కోట నిర్మాణం తర్వాత పొలాస నుంచి తాలూకా కేంద్రం జగిత్యాలకు మారింది. పొలాస చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు రెవెన్యూ వసూళ్లు పొలాసలోనే జరిగేవి. 365 దేవాలయాలతో పొలాస గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలుగొందేది. ప్రస్తుతం పొలాసలో ఎక్కడ తవ్వినా పురాతన రాతి స్తంభాలు, ఆలయాల ఆనవాళ్లు బయటపడతాయి. ఇక్కడ ఆలయాలకు వందలాది ఎకరాల మాన్యం భూములు ఇప్పటికీ ఉన్నాయి. బ్రిటిష్ హయాంలో కట్టిన జైలు, పోలీస్ స్టేషన్ ఇప్పటికీ పొలాసలో కనిపిస్తాయి. జగిత్యాల కోటను రాయి, సున్నంతో అద్భుతమైన కళా నైపుణ్యంతో నిర్మించారు. పూర్తిగా నక్షత్రకారంలో నిర్మించిన ఈ కోట చుట్టూ లోతైన కందకం ఉంటుంది. ఇక్కడి ఫిరంగులపై మహమ్మద్ ఖాసిం పేరు ఉర్దూలో రాసి ఉంటుంది. 1930 వరకు జగిత్యాల రెవెన్యూ కార్యాలయాలు ఈ కోటలోనే ఉండేవని, ఇక్కడ ఒక ఖిలేదార్, 200 మంది సిపాయిలు ఉండేవారంటారు. 110 ఎకరం ఉంటుంది ఈ పోలసేశ్వర స్వామి టెంపుల్. జోగన్న గుడికి 30 ఎకరం ఉంటుంది. అక్కడ గోపాస్వామి గుడికి 30 ఎకరం ఉంటుంది. అన్ని టెంపుల్ దేవుళ్ళే ఉన్నాయి. పీరీలకు ఉంటాయి. పీరీలు 3 పీరీల 3 మధ్యలో 3 మధ్యలకు ల్యాండ్ ఉన్నది. వాళ్ళే పీరీలు నిలబెడతారు. వాళ్ళే వాడుకుంటారు. వాళ్ళే సంవత్సరం గొప్ప నిలబెట్టి ఆ ఖర్చులు ఏందో పెట్టుకుంటారు. ల్యాండ్ చేసుకుంటారు. 100 దాకా ఉంటుంది. 100 చిల్లర ఉంటుంది చుట్టూ. ఇట్లా పొలాస ఉన్నదే కోట మీద. ఈ వెనకసిరి గడ్డ కింద అంటారు. గడ్డ కింద అవి తయారైనాయి, వెనకసిరి తయారైనాయి ఇండ్లు. ఇదే ఫస్ట్ ఇదే తాలూకా. ఇదే కిలో బట్టి అక్కడికి వెళ్ళిపోయింది మాది. జగిత్యాల తాలూకా అయింది. అది అప్పుడు 800 జిల్లా ఉండే. ఈ పొలాస అనేది పోలస్టేషన్ అనేది పొలాస అయిపోయింది. జగిత్యాల చరిత్రలో ఓ కీలక ఘట్టం కూడా ఉంది. 1978 సెప్టెంబర్ 9న భూస్వామ్య వ్యవస్థపై జగిత్యాల నుండి మొదలైన జైత్రయాత్ర ఉద్యమంలా మారింది. 40,000 మంది ప్రజలు భూస్వామ్య వ్యవస్థ మీద విరుచుకుపడ్డారు. జగిత్యాల జైత్రయాత్ర ఈ ప్రాంతానికి ఓ బెంచ్ మార్కుగా మారిపోయింది. ఓ కుగ్రామంగా ఏర్పడ్డ జగిత్యాల రాజుల కాలంలో పాలనా కేంద్రంగా ఎదిగి నేడు జిల్లా కేంద్రంగా మారింది.